విశాఖ అభివృద్ధి 17 అంశాలతో రెఫరెండంకు ఎక్కడైనా రావాలని విజయసాయిరెడ్డికి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ సవాల్ విసిరారు. విశాఖ అభివృద్ధి పేరిట ఎంపీ విజయసాయిరెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన ఆదాని, లూలు హైపర్ మార్కెట్, ఫ్రాంక్లిన్ టెంపుల్టౌన్ వంటి సంస్థలు ఏమయ్యాయని ప్రశ్నించారు. టిడ్కో ఇళ్లను ప్రజలకు కేటాయించకుండా వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తుందని బండారు సత్యనారాయణ మండిపడ్డారు. ఆ స్థాయిలో ఆయన మాట్లాడేటప్పుడు కొంత హుందాతనం ఉంటుంది, కొంత మెచ్యూరిటీ ఉంటుంది. ఆ స్థాయిలో ఎవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ప్రజలు కేంద్రంలో ఉన్నటువంటి లోపాలు, పార్లమెంట్లో విధానాలు, దేశీయ విధానాలు, లేకపోతే రాష్ట్రానికి మేలు గురించో మాట్లాడతారు. స్వతహా అది అవసరం. ఆ రోజు మా ఎర్రనాయుడు గారు ఉండేవారు పార్లమెంట్ లీడర్గా. ఎంత లెజెండ్గా ఉండేవాడంటే ఒక స్థాయిని పెంచాడు ఆయన. స్వయాన్ని ఆయన ఆకస్మిక మరణంలో మాకు అర్థమైంది. ప్రముఖులందరూ నివాళులు అర్పించిన సమయం అది. అలాంటి విజయసాయిరెడ్డి గారు నిన్న మొన్న ఆయన అభ్యర్థుల మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నాడు. అభ్యర్థుల మీద ఒక దేశంలో ఉన్నటువంటి ఒక పార్లమెంటరీ లీడరు, ఒక రాష్ట్ర నాయకుడినో కేంద్ర నాయకుడినో కేంద్ర విధానాల్లో మాట్లాడాల్సిన విజయసాయిరెడ్డి కేవలం ఆ అభ్యర్థులు, చిన్న చిన్న అభ్యర్థుల మీద వ్యక్తిగత దోషంలోకి వెళ్తూ ఉన్నాడు. అయితే నేను దానికి వెళ్ళదలుచుకోలేదు. నేను ఆయనని కూడా వ్యక్తిగతంలోకి వెళ్ళదలుచుకోలేదు ఇవాళ. ఎందుకంటే తాత మొత్తాలు ఇక్కడ పెరిగిన వాడిని. నేనే పైకి వలసాలా విజయసాయిరెడ్డి గారు. మీ రిఫరెండం 3 రాజధానులు, మా రిఫరెండం ఈ 15 అంశాలు. ప్రజలకు కావాల్సింది, ఉపాధి కావాల్సింది, పేదలకు కావాల్సింది. ఈ 15 కావాలా ప్రజలే, రాజధాని కావాలా పేదలు అడుగుతున్నాను. ఐఎమ్ రెడీ. విశాఖపట్నం